సౌలు యొక్క జీవితాన్ని, ఇశ్రాయేలీయుల యొక్క మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు యొక్క జీవితాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆయనలో ఉన్నటువంటి లోటుపాట్లను, మంచి చెడ్డలను కూడా మనము ధ్యానిస్తూ ఉన్నాం. అవి మనకు ఏ విధంగా అన్వయించబడతా ఉన్నాయో అనే వాటిని కూడా మనము సరిపోల్చుకుంటూ ఈ లేఖనాలను, సౌలు యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయమందు మొదటి సమూయేలు 13వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. సౌలు 30 ఏండ్ల వాడై ఏలనారంభించను. చాలమ్మా, చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, కృపగల తండ్రి, నీకు వందనాలు. నా ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలు నిన్నును రాజుగా ఉండుటకు వారు తిరస్కరించి వారి మీద వారిలో ఒకరిని రాజుగా నియమించమని వారు అడిగినప్పుడు, నాయనా, మీరు వారి యొక్క మాటను మన్నించి వారిలో నుండి సౌలును వారికి రాజుగా ఏర్పరిచినందుకు మీకు వందనాలు. సౌలు 30 ఏండ్ల వాడై ఉన్నప్పుడు రాజుగా ఏలనారంభించనని మేము చదివి ఉన్నాం. అలాగనే సౌలు యొక్క జీవితంలో మొదటి 3 అధ్యాయాలను మేము చూసి ఉన్నాం. ఈ 4వ అధ్యాయానికి మేము వచ్చి ఉండగా, కృపగల తండ్రి, ఈ లేఖనములన్నింటినీ మీరు తీసుకొని గొప్ప పరిశుద్ధాత్ముడిగా మాలో ఉండి, మాతో ఉండి, మీరే మాకు బోధించమని, ఇక్కడ ఉన్న వీరితో కలిసి ప్రభువా నేనును వినులాగున చెవులను, హృదయములను తెరచి ఈ లేఖనం ప్రకారము మేము కూడా ప్రవర్తించలాగున సహాయము చేయమని, వినిచున్న వారికి ప్రభువా నీ యొక్క వాక్యములోని శక్తిని, ప్రత్యక్షతను, అందులో ఉన్న బయలుపాటును వారికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున స్తుతించి అడిగి ప్రార్థన చేయుచున్నాము. ఆమెన్. దయచేసి మనందరం కూర్చుందాం. జాన్సన్, ఈ మధ్యలో లైట్ అయినా ఆడ ఉంటుంది చూడండి. అందులో సరిగా కనపడటం పగలైన కానీ. రైట్ రైట్, వెరీ గుడ్. హల్లెలూయా. అందరూ వాక్యం వినుటకు సిద్ధంగా ఉన్నామా? ఆమేన్. హల్లెలూయా. చూడండి, మనము గడిచిన 3 ఆదివారములు సౌలు ఏ విధముగా రాజుగా ఎన్నుకొనబడ్డాడు, ఏ విధముగా ఒక యుద్ధంలో విజయాన్ని పొందుకున్నాడు అనేటువంటి విషయములను చాలా వాటిని మనం చూసుకుంటూ వచ్చి ఉన్నాం. సౌలు 30 ఏండ్ల వాడై ఏలనారంభించెను. ఏలనారంభించి కొంతమంది సైన్యమును అతను ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలీలో 3000 మందిని ఏర్పరచుకొనెను. వీరిలో 2000 మంది మికస్ములోను, బేతేలు కొండలోను సౌలు నొద్ద ఉండిరి. 1000 మంది బెన్యామీయుల గిబియాలో యోనాతాను నొద్ద ఉండిరి. రాజు అన్నాక ఏముంటుంది? రాజ్యం అన్నాక ఏముంటుంది? తప్పకుండా సైన్యం అన్నది ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ప్రభులకు ప్రభును, రాజులకు రాజు అనేటువంటి యేసుక్రీస్తు దగ్గర కూడా ఆయనకి ఏమని పేరుంది? సైన్యములకు అధిపతి, సర్వ సైన్యాధ్యక్షుడు. కాబట్టి ఆయన కూడా ప్రకటన గ్రంథమును మనం చూస్తే తన సైన్యముతో ఆయన తెల్లని గుర్రములెక్కి వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి సౌలు 30 ఏండ్ల వాడ ఇశ్రాయేలును ఏలనారంభించి ఆయన దగ్గర 3000 మందిని ఏర్పరచుకున్నాడు.
కొంతమంది ఏమో ఒక చోట ఉన్నారు, కొంతమంది ఇంకొక ప్రదేశంలో ఉన్నారు. ఒక 1000 మంది యోనాతాను అనే వ్యక్తి వద్ద ఉన్నారు. ఈ యోనాతాను ఎవరయ్యా అని మనం చూస్తే, ఈ యోనాతాను అనే వ్యక్తి ఎవరో కాదు కానీ సౌలు యొక్క కొడుకు, సౌలు యొక్క కుమారుడు. అప్పటి నుండి 30 సంవత్సరాల నుంచి ఏలన ఆరంభించి అలా కాలం గడుస్తూ ఉన్న కొద్దీ అలాగలాగా కాలము గడుచుచున్న కొద్దీ అంతకుముందు ఫిలిష్తీయులను సౌలు ఓడించి ఉన్నాడు కదా. పోయిన పాఠంలో మనము నేర్చుకొని ఉన్నాం. ఫిలిష్తీయులను ఓడించి ఉన్నాడు కదా. కాబట్టి ఫిలిష్తీయులు మళ్ళీ సౌలు మీదను అలాగనే ఇశ్రాయేలు మీదను పగబట్టి ఫిలిష్తీయులందరూ కూడా ఒక పెద్ద గుంపుగా ఏర్పడి మళ్ళీ యుద్ధానికి వారు వచ్చారు. బాగా గమనించాలి, యుద్ధానికి వారు వచ్చిండ్రు. చూడండి, ఆ యొక్క ఫిలిష్తీయుల యొక్క దండు ఎంత గొప్పది అంటే 30,000 రథములను. ఎన్ని రథాలు ఉన్నాయంట? 30,000. అసలు వాటికి ఎంత ప్లేస్ కావాలన్నా ఒకసారి ఆలోచన చేయండి. 30,000 రథాలు. మీరు కొన్ని పాత హిస్టరీ యొక్క ఎపిసోడ్లు అవి మీరు చూస్తూ ఉంటారు. ఆ యొక్క పాత రథాలకు ఆ చివరన ఈ చివరన మళ్ళీ చూటిగా కత్తుల్లాంటివి కట్టేసి ఉంటాయి. ఆ రథాలు సైన్యములోనికి ఒకవేళ జొరబడితే గుర్రాల స్పీడ్ తోటి వెళ్ళిపోతూ ఉంటే ఆ సైడ్కు ఉన్నటువంటి ఆ కత్తులు కోసుకొని కొన్ని వేల మంది చనిపోతారు. అట్లా 30,000 రథాలు యుద్ధరంగమందు తిరుగులాడుతూ ఉంటే ఒకసారి చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో. సౌలు అనే రాజు ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండి ఫిలిష్తీయులైన మమ్ము ఓడిస్తాడా, మమ్మల్ని హతమారుస్తాడా అని ఇంకా మిగిలిన ఫిలిష్తీయులందరూ కూడా ఏకమయ్యి ఇశ్రాయేలులతో యుద్ధము చేయుటకై 30,000 రథములను. ఎన్ని వేల రథాలంట? 30,000. తర్వాత 6,000 గుర్రపు రౌతులను. ఎన్నండి? 6,000 గుర్రపు రౌతులు అంటే గుర్రాల మీద వెళ్తూ కత్తులతోటి యుద్ధం చేస్తూ ఉంటారు, లేకపోతే ఈటలు తీసుకొని యుద్ధం చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి నేర్పరితనం ఉంటుంది అందులో. ఆ గుర్రాలు ఏంటంటే ఎక్కడ యుద్ధరంగమందు భయం అనేది వాటికు ఉండవు. అది గుర్రం ఏం చేస్తుందంటే ఆ యొక్క సైన్యంలో చొరబడి వెళ్ళిపోతూనే ఉంటుంది. అటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంట? 6,000. తర్వాత నార్మల్ సైన్యం ఉంటుంది. అంటే వీళ్ళు గుర్రాల మీద ఉండరు, రథాల మీద ఉండరు, నార్మల్గా నడుచుకుంటూ వస్తూ ఇక దొరికిన వాళ్ళతో దొరికినట్టుగా యుద్ధం చేస్తూ వాళ్ళని చంపుతూ ఉంటారు. అటువంటి వారు సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జన సమూహములు సమకూర్చుకొని వచ్చిరి. ఇంకా అక్కడ ఇంత సంఖ్య అన్నది రాయబడాలి. ఎట్లా రాయబడింది? ఈ సముద్రం యొక్క దరిలో ఎంత ఇసుక ఉంటుంది? వాటిని ఎవరన్నా లెక్క పెట్టగలమా? అంత లెక్క పెట్టలేనంత జనసమూహము మిగతా సైన్యము కూర్చుకొని వీళ్ళు వచ్చారు. ఇందులో దోపుడుగాళ్ళు ఉన్నారు. దోపుడుగాళ్ళు అంటే దాని అర్థం ఏంటి? ఒక పక్క యుద్ధ సైనికులు ఒకవేళ మన ఇశ్రాయేల్ ప్రజలను చంపుకుంటూ వెళ్ళారనుకో, వారి దగ్గర ఉన్నటువంటి సొమ్ములను, వారి దగ్గర ఉండే ఆహార పదార్థాలను దోసుకోవటానికి ఒక ప్రత్యేకమైన జనాలు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏ ఊర్ల మీద పడి ఆ ఊర్లను చంపేస్తే మనుషులను, అప్పుడు ఆ ఊర్లో ఉన్నదంతా దోసుకోవటానికి ఈ ప్రజలు కూడా వారి వెనక వస్తారు. అట్లా కొన్ని వేల మంది వచ్చి ఉన్నారు.
ఇంతమంది వచ్చారక సౌలుకు ఏమి చేయాలనో, దయచేసి గమనించండి, సౌలుకు ఏమి చేయాలనో అర్థం కాలే. సౌలు దగ్గర ఎంతమంది ఉన్నారు? మొట్టమొదటి మనం చదువుకున్నాం, యోనాతాన్ దగ్గర ఎంతమంది ఉన్నారు? చూడు, చాలా కొద్ది మంది. ఇక్కడ 30,000 రథములు, అంటే రథం తోలటానికి 30,000 మంది ఉంటారు, రథం మీద ఉండి యుద్ధం చేయడానికి మళ్ళీ 30,000 మంది ఉంటారు. అలాగనే 6,000 మంది గుర్రప్రవతులు ఉంటే 6,000 గుర్రముల మీద 6,000 మంది కూర్చొని ఉంటారు. మళ్ళీ ఈ సైన్యము, మళ్ళీ దోపుడుగాళ్ళందరూ. ఇదంతా చూశారక అయ్యా మనం తప్పకుండా ఇప్పుడు ఏమై ఉన్నాము? ఇరుక్కున పడి ఉన్నాము. ఇశ్రాయేలీయులు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులో ఉన్నట్టు తెలుసుకొని, హల్లెలూయా. ఇప్పుడు బాగా గమనించండి, ఈ సన్నివేశం మనకు సంఘానికి, లేకపోతే ఒక కుటుంబానికి, లేకపోతే ఒక వ్యక్తికి ఒక సమస్య పోగానే ఇంకొక సమస్య వస్తూనే ఉంటుంది. ఇది విడిపించుకుందామనే లోపే ఇంకొక సమస్య వచ్చి కూర్చుంటుంది. దీనిని పరిశీలన చేసి దీనికి సమస్యను కనుక్కుందామనే ఇంకొక లోపే ఇంకొక సమస్య అన్నది వస్తుంది. అంటే ఎటు తప్పించుకోవాలంటే 4 వైపుల బంధం చేసినటువంటి ఇరుకు ఇబ్బందులలో ఒక్కొక్కసారి సంఘము కానీ, లేకపోతే వ్యక్తికి కానీ చుట్టుముట్టుతాయి. అవకల వచ్చినట్టు సమస్య ఇదిగో ఈ ఫిలిష్తీయుల్లాగా విస్తారం ఎట్లంటే అంత బలముగా సమస్య ఉన్నది. ఇప్పుడు ఆ సమస్యను బట్టి మన దగ్గర ఉన్నది చూస్తే ఎంత ఉన్నది? కొద్దిగానే ఉన్నది. ఈ సమస్యను బట్టి ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు చూసుకుంటే, సౌలు చూసుకుంటే వాళ్ళ దగ్గర ఎంత సైన్యం ఉన్నది? కొద్ది సైన్యం. అసలు ఎందుకు వాళ్ళ ముందు నిలవలేనటువంటి సైన్యం. చూడండి, అప్పుడు ఏం చేయాలి? ఆ వ్యక్తి ఏమి చేయాలి? సంఘములో లేకపోతే విశ్వాసకు వచ్చినటువంటి ఇటువంటి సమస్య నుండి ఏమి చేయాలి? ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలీయులు దిగులు పడుచు ఇరుకులో ఉన్నట్టు తెలుసుకొని, అట్లనే మనం కూడా ఏం చేస్తాము? ఇంత సమస్య వచ్చింది, చుట్టుముట్టింది, మనం దీన్ని చూస్తే విడిపించుకోవడానికి వీలే లేదు, పరిష్కార మార్గం అన్నదే దొరకటం లేదు. పాస్టర్ గారు ఎంత వచ్చి ప్రార్థన చేసినా, విశ్వాసమైన మన పిల్లలు వచ్చి ఎంత ప్రార్థన చేసినా దాని నుండి మనకి ఎటువంటి సమస్య, ఆ పరిష్కారం అనేది మనకు దొరకటం లేదు. మనం ఇరుకున పడి ఉన్నామన్నట్టుగా మనం భావిస్తాం. కాబట్టి వారు ఆ విధంగా భావించి దొరికితే మనము చనిపోతాము. ఇశ్రాయేల్ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? దొరికితే మనము చనిపోతామని. చూడండి, ఎక్కడ దాక్కుంటారంటే గుహలలోను, పొదలలోను, మెట్టలలోను, ఉన్నత స్థలములలోను, అంటే ఎత్తైన స్థలాలలోను, అంటే పెద్ద పెద్ద కొండల మీదకి, అలాగనే కూపములోను, అంటే లోపల ఏదైనా చీకటిగా ఉంటాయి కదా కూపములు, అంటే అటువంటి ప్రాంతంలో ఏమైనా ఉంటే వాటిలల్లో దాగిరి. అట్లనే సంఘంలో ఉన్న ఈ వ్యక్తి కూడా, లేకపోతే సంఘము కూడా ఏదన్నా ఇట్లాంటి సమస్యల్లో వారు ఇరుక్కున్నప్పుడు దాటి నుంచి బయటపడలేక సేమ్ ఇదిగో ఇలాంటి స్థలములనే మనం దాక్కొని పోయి ఏం చేయాలో అర్థం కావటం లేదయ్యా, మా వంతు ప్రయత్నాలన్నీ మనము చేసాం కానీ మా దగ్గర ఉన్న శక్తి సరిపోలే. ఇప్పుడు ఇశ్రాయేలు శక్తి సరిపోలే వారి ముందు, అంటే తమ యొక్క విరోధుల ముందు తమ శక్తి సరిపోలే. ఇంకా కొంతమంది హెబ్రీలు లేకపోతే ఇశ్రాయేల్ ప్రజలు భయపడి ఇక్కడ ఉంటే మనం ఇంకా తప్పకుండా చనిపోతామని యోర్దాన్ నది దాటి గాదు దేశానికి కొంతమంది వెళ్ళిపోయారు, గిలాదునకు కొంతమంది వెళ్ళిపోయారు. చూడండి, అయితే సౌలు మాత్రము గిల్గాల్ అనే తన సొంత పట్టణంలోనే ఉన్నాడు. జనులందరూ భయపడుచు సౌలును వెంబడించిరి. ఆయన దగ్గర ఎంతమంది అయితే సైన్యం ఉన్నదో కొంతమంది జనులు ఏం చేశారు? సౌలు ఎక్కడికి పోతే అక్కడికి, సౌలు గిల్గాల్ అనే తన ప్రాంతంలోనే ఉన్నాడు. ఫిలిష్తీయులు ఈ విధంగా యుద్ధానికి వచ్చి వారు మిస్కము అనే ప్లేస్లో దిగి ఉన్నారని సౌలు ఏం చేశాడు? సమూయేలు అనే ప్రవక్తకు వర్తమానము పంపించేశాడు.
సమూయేలు కూడా ఏం చేశాడంటే, నేను ఒక వారము మీరు ఆగండి. ఎన్ని రోజులు? ఒక వారం అంటే 7 దినములు మీరు ఆగండి. 7 దినములు అప్పుడు నేను వస్తా. వచ్చి మనం యెహోవాకు బలులు అర్పించి ఈ యుద్ధంలో మనం జయం పొందులాగున ప్రభువుకు మనం ప్రార్థన చేస్తాం అని సౌలుకు వర్తమానము పంపించేశాడు ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు. 7 దినములు అయిపోయినాయి. ఒక పక్క దండంతా ఇశ్రాయేల్ ఫిలిష్తీయుల దండ కాసుకొని ఉన్నది. ప్రజలు ఏం చేశారు? తన యొద్ద నుండి, సౌలు యొద్ద నుండి పారిపోయారు. భయపడి అసలు యోర్దాను నదిని దాటే కొంతమంది వెళ్ళిపోయారు. ఇంకా కొండలలో చూడండి, మెట్టల్లో, పొదల్లో, గుహల్లో, ఉన్న స్థలంలో, కూపంలో దాగిపోయారు. సౌలు దగ్గర కూడా పెద్ద సైన్యం అన్నది లేదు. ఒక పక్క మనకు ధైర్యం ఎవరు? పాస్టర్ గారు. ఒకళ్ళ సంఘం గురించి మనం దాన్ని పోలిస్తే ఏదైనా కానీ జరిగితే మనకు ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది ఎవరు? పాస్టర్ గారు. పాస్టర్ గారు నేను వస్తానాయా, ప్రార్థన చేస్తానాయా అని చెప్పిండు. ఇంటికి వచ్చి చేస్తానన్నాడు. పలాంటి ఆయనకు వస్తానని చెప్పిండు. ఆయన రాలేక అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? 7 దినములు అయిపోయినాయి. ప్రవక్త అయిన సమూయేలు రాలేక, సిచ్యువేషన్ చూస్తేనేమో పీకల దాకా వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సేమ్ అదే విధంగా సంఘంలోని సభ్యులకు కూడా ఇలాంటి కష్ట నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే శరీర ఇబ్బందులు, ఇటువంటి అన్ని చుట్టుముట్టినప్పుడు ప్రవక్త చెప్పినట్టుగా 7 దినముల్లో నేను వస్తా అన్నాడు. సమూయేలు చెప్పినట్టు సౌలు 7 దినములు ఆగి చూస్తే సమూయేలు ఇంకా గిల్గాలునకు రాలే. సౌలు ఎక్కడ ఉండేది? గిల్గాల్లోనికి సమూయేలు రాలే. అప్పుడు ప్రజలందరూ చూస్తే చెదిరిపోతూ ఉన్నారు. మరి దేవుని యొద్ద విచారించుటకు దహన బలులను, సమాధాన బలులను మనము అర్పించాలి. సమూయేలు వచ్చి వీటిని అర్పించాలి. అర్పించే ఆ సమూయేలు అనే ప్రవక్త వచ్చి అర్పించాలి కదా. కానీ సమయం అయిపోయింది. ఆయన ఇచ్చిన వాగ్దానములు అయితే 7 దినములు అన్నవి అయిపోతున్నవి. మరి ఇంకా సమూయేలు రాలేదు, ఏం చేయాలా అని చెప్పేసి సౌలు ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సౌలు ఏం చేస్తూ ఉన్నాడు? ఒక తప్పుడు నిర్ణయము తీసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, 9 చదవండి. 13:9. దహన బలులను, సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించను. సౌలు ఏం చేశాడు? దహన బలి ఎక్కడ అర్పించేది? బలిపీఠం మీద. ప్రవక్త అయిన సమూయేలు మాత్రమే అది అర్పించాలి. యాజకుడు మాత్రమే అది అర్పించాలి. అయితే జనులందరూ చెదిరిపోవుటయు, ఆయన వస్తానన్న సమయానికి సమూయేలు రాకపోవటం చూసి ఈయన తొందరపడి ఏం చేశాడు? సమాధాన బలులను, దహన బలులను అర్పించాడు. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. ఓ దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సమూయేలు వస్తున్నాడనే కబురు ఎప్పుడైతే సౌలుకి వినపడిందో, సౌలు సమూయేలును కలుసుకోవటానికి, ఆయనకు వందనములు చేయటానికి ఎదురు వెళ్ళాడు. సౌలు కూడా ఏం చేశాడు? సమూయేలును కలుసుకోవటానికి ఎదురు వెళ్ళాడు. అయితే అప్పటికే జరగరాని నష్టము జరిగిపోయింది. సమూయేలుకు ఆల్రెడీ తెలిసిపోయింది. సౌలే దహన బలులను, సమాధాన బలులను యెహోవాకు అర్పించాడని సమూయేలుకు తెలిసిపోయింది. అప్పుడు తనకు వందనము చేయటానికి తనకు ఎదురు వచ్చినటువంటి సౌలుతోటి నీవు చేసిన పని ఏమని అడిగాను. సౌలా, నువ్వు చేసిన పని ఏమిటి అని అంటే, అందుకు సౌలు చెప్తున్నాడు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు, నువ్వు చెప్తానన్న కాలమున నువ్వు రాకపోవుటయు, ఫిలిష్తీయులేమో మిస్కసములో కూడి ఉండేటయు నేను చూసి, ఇంకా యెహోవాకు శాంతిపరచక ముందే
అంటే ఈ దహన బలులు సమాధానాలు అర్పించబడక ముందే ఫిలిష్తీయులు ఏమన్నా మా మీదకి వచ్చి మా మీద పడుదురేమో అనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించితిన నేను. అయ్యా నువ్వు రాలేదు, నా యుద్ధ నుండి ప్రజలు పారిపోతూ ఉన్నారు, ఫిలిష్తీయుల మీద కాపు కాసుకొని ఉన్నారు, యెహోవాకు శాంతి జరగక ముందే వాళ్ళు వచ్చి మా మీద పడి మమ్మల్ని సంపుతారన్న భయంతోటి నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించితిన నేను. ఇది సౌలు చేసిన తప్పు. ఇందులో ఒకసారి మనము ఈ లోక సంబంధంగా మనం చూస్తే సౌలు తప్పు పెద్దగా ఉన్నట్టుగా అనపడదు మనకు. ఎందుకంటే ఒక పక్క ప్రజలు పారిపోతూ ఉన్నారు, కొండలలో గుహలలో ఎక్కడెక్కడో దాక్కున్నారు, ఉన్నదే కొంతమంది సైన్యము. వాళ్ళు అక్కడికి 7 రోజులు ఫిలిష్తీయులు ఎదురు చూశారు. ఇంకా మనం లేట్ చేస్తే వాళ్ళకైనా వచ్చి మన మీద పడమంటే ఒక్కలం కూడా మనము బ్రతకం. మరి సమూయేలు గారేమో 7 రోజులకు వస్తానన్నాడు, వచ్చి దహన బలులు అర్పిస్తానన్నాడు, ఆయన సమయం అయిపోయింది రాలేదు, కాబట్టి నేను చేశాను అని అంటే అది మనము మన మానవ జ్ఞానంతో ఒకవేళ ఆలోచన చేస్తే సరే మరి పాస్టర్ గారు రాలేదు ఏం చేస్తాం, అందుకని ఆయన ఏం చేశాడు, ఈ పని చేశాడు అని అనొచ్చుంటే అది మన మానవ సంబంధంగా బుర్రకు అది కొంచెం పర్వాలేదు అనిపిస్తుందేమో. కానీ ఇక్కడ ఏంటిదంటే వాక్యము చూడండి, ఇక్కడ వాక్యం ఏమని చెప్తా ఉన్నది, దహన బలులు సమాధాన బలులు యాజకుడు మాత్రమే అర్పించవలెను. పరిశుద్ధ గ్రంథంలో మనం చాలా చూసినట్లయితే ఎంతోమంది రాజులు వాళ్ళు యాజకుడు నువ్వు చేసేది ఏందని చెప్పేసి వాళ్ళు బలిపీఠం మీదకి ఎక్కి సమాధాన బలను దహన బలను అర్పించబోతే ఏమైందంట, చేతులు కూడా రకరకాల జబ్బులతోటి వాళ్ళు చేతులు కూడా ముడసకపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం చూడండి. కాబట్టి సౌలు కూడా తొందరపడి ఇదే సాహసము చేశాడు. చూడండి, నా అంతటి నేను సాహసించి దహన బలి అర్పించితన నేను. 12వ వచనం చూడండి, చదవండి అది. యెహోవాను శాంతిపరచక మునుపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించితన నేను. కానీ అది దేవునికి ఏమాత్రం ఇష్టమైన కార్యమో కాదండి. చూడు, అందుకు సమూయేలు అంటుండు, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. ఏంటిదంట ఆ పని? మన మానవ బుర్రతో ఆలోచిస్తే అది కొంచెం మంచిదే అనిపిస్తుంది. ఆయన రాలేదు, మరి ఇక్కడ లేట్ అయిపోతుంది, ఏం చేయాలా? కానీ దేవుని దృష్టిలో ఎట్లుందంట అది? అవివేకపు పని చేసితివి. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక అవివేకపు పని చేశాడు. కాబట్టి నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలం స్థిరపరచుటకు ఇంతకు మునుపు యెహోవా తలంచి ఉండెను. ఈ పని చేయక మునుపు దేవుడు ఏమని తలంచాడంట? ఇశ్రాయేలుల మీద సదాకాలము ఈ సౌలు యొక్క కుటుంబీకులనే రాజుగా నియమించుటకు ఆయన దేవుడు తలంచి ఉన్నాడంట. కానీ ఇప్పుడేమైపోయింది? అది ఉల్టా అయిపోయింది. అవివేకపు పని చేశాడు. అయితే నీ రాజ్యము నిలవదు. చూడండి, ఒక్క తప్పు, ఎన్నో తప్పులు కాదండి, ఒక్క తప్పు. తప్పు అంటే మనం ఇదే కాదు, ఆజ్ఞ మెయిన్ ముఖ్యం. అది ఆజ్ఞ అతిక్రమం. ప్రభు ఈ లోక సంబంధం తప్పులు ఏముంటే అది వేరేమో, కానీ ఏంటిదంట? ఆజ్ఞ అతిక్రమం. అందుకే భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి సమూయేలు ఏమని చెప్తా ఉన్నాడు? నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక. ఎప్పుడైతే నువ్వు ఆజ్ఞను గైకొనవో అప్పుడు నువ్వేమవుతున్నావు?
అవివేకివి, అంటే నీకు వివేకము లేనివాడివి, కాబట్టి నీ రాజ్యము నిలవదు, నీ సంతానము ఇక రాజ్య పరిపాలన చేయడానికి వీలు లేదు. ఒకప్పుడు అనుకున్నాడు, నీ తర్వాత నీ కొడుకు అట్లా ఇద్దామని అనుకున్నాడు, ఆయన తలంచి ఉన్నాడు, కానీ అది పోయింది. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. సౌలుకి ఏమని చెప్తా ఉన్నాడు? నీ రాజ్యము నిలవదు, నీ సంతానముకి ఇంక ఎటువంటి రాజ్యము లేదు. కానీ సౌలా, నువ్వు గమనించు, ఆయనకు చిత్తానుసారమైన ఒకరిని దేవుడు కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నువ్వు గైకొనకపోతివి. ఏంటంట? నీకు ఆజ్ఞాపించిన దానిని నువ్వు గైకొనక పోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును, ఇంకొకరిని అధిపతిగా నియమించును. ఆల్రెడీ కనుగొని ఉన్నాడని చెప్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అప్పుడు సౌలు ఏం చేస్తాడు? అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సమూయేలు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యుద్ధం అట్లనే ఉన్నది. ఒక దిట్టు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించినందుకు రాజ్యం నిలవదనే తెలిసిపోయింది, తన సంతానము కూడా రాజ్యం నిలవదని తెలిసిపోయింది ఆయనకు. ఇప్పుడు ఆయనకు ఉన్నది ఏంటిది? కేవలం తన యొక్క శక్తి, తన యొక్క సైన్యం మాత్రమే. ఇప్పుడు చూడండి, సౌలు తన యుద్ధ జనులను లెక్క పెట్టగా వారు దాదాపు 600 మంది ఉండిరి. ఎంతమంది ఉన్నారంట? 600 మంది. సౌలును అతని కుమారుడైన యోనాతానును తమ దగ్గరనున్న వారితో కూడా బెన్యామీల గిబియాలో ఉండిరి. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారంట? సౌలును, అతని కుమారుడైన యోనాతానును, ఇంకా ఈ 600 మంది బెన్యామీల రాజ్యమైనటువంటి గిబియాలో ఉన్నారు. ఫిలిష్తీయులు మిస్కంలో యుద్ధానికి దిగి ఉన్నారు. ఇంకా ఇశ్రాయేల్ ప్రజలేమో దాక్కున్నారు, యుద్ధానికి రావటంలే, భయపడిపోయారు. మనం ఇప్పటికే 7-8 దినముల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం, ఇంకా మనం ఆగేది లేదురా అని చెప్పేసి ఎవరైతే దోపుడుగాళ్ళని ఉంటారు కదా, వీళ్ళు ఏం చేశారు? 3 గుంపులుగా ఊర్ల మీద పడి దోసుకోవటానికి 3 గుంపులుగా చీలి ఆ మార్గములన్నిట్లలో వెళ్తూ ఉన్నారు. ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజల దగ్గర కత్తులనే లేవు, ఇంకా ఈటెలు అనేవే లేవు. అప్పటికే ఈ ఫిలిష్తీయులు ఆ ఇశ్రాయేల్ యొక్క రాజ్యములలో ఈ కమ్మని వానరు, అంటే కత్తులు వీటన్నిటిని చేసే దేవుడు కమ్మని వారు, వాళ్ళను లేకుండా చేశారు. ఇప్పుడు చివరికి ఎవరెవరి దగ్గర ఉన్నాయంటే సౌలు అనే రాజు దగ్గర మరియు అతని కుమారుడైన యోనాతాను దగ్గర మాత్రమే ఏమున్నది? కత్తులు అనేవి ఉన్నాయి. మిగతా వాళ్ళ దగ్గర ఏ కత్తులు అనేవి లేవు, కానీ చిన్న చిన్న ఆయుధాలు ఉన్నాయి వారి దగ్గర. ఒక పక్క దోపుడుగాను 3 భాగాలుగా ఇశ్రాయేల్ ప్రజలను దోచుకోవాలని మార్గంలో సంచరిస్తూ ఉన్నారు. అప్పుడు బాగా గమనించండి, అప్పుడు సౌలు యొక్క కుమారుడైనటువంటి యోనాతాను, ఇంత దండు వచ్చిందా? 30,000 మంది రథములు, 6,000 మంది గుర్రపు రౌతులు, ఇంకా సముద్ర ఇసుక రేణువులను లెక్కించినటువంటి అంత సైన్యము, ఇంతమంది ప్రజలు. అయితే వీళ్ళందరూ కూడా సున్నతి లేనివారు. యోనాతాను ఏమని చెప్తా ఉండు? సౌలు యొక్క కుమారుడు ఏమని చెప్తా ఉండు? చూడండి, 14వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. చాలా చక్కటి మాట. ఆ ఆ ఆ ఆమేన్. చూడండి, ఎంత శ్రేష్టమైన మాట అతను పలుకుతూ ఉన్నాడు. ఈ సున్నతి లేని వారి దండు కాపురాల మీదికి పోదము రమ్ము. చూడండి, యెహోవా అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించటానికి
యెహోవాకు ఏమన్నా అడ్డమా? వారు ఎంతోమంది ఉండొచ్చు, మనం 600 మందే ఉండొచ్చు, లేకపోతే మనం ఇద్దరమే ఉండొచ్చు. కానీ మనం రక్షించడానికి కొద్ది మందే అవసరం లేదు, లేకపోతే ఎక్కువ మంది అవసరం లేదు. ఆయన ఎట్లనైనా కానీ మనల్ని రక్షిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుట యెహోవాకు అడ్డమా? కాబట్టి వచ్చిన సమస్య ఎంత పెద్దదైనా దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు అని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మీ చింత యావత్తు నా మీద వేయుడి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, మొన్న మనం ఒక ఇంటర్వ్యూలో మనం చూస్తే ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారు అదేంటిది TV9 యొక్క ఇంటర్వ్యూలో ఎలా ఉంది ఆయన పరిస్థితి? ఒక్కడే ఉన్నాడు, అంటే కొద్ది మందిగా. మిగతా వారంతా గుంపు కట్టుకు వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. సేమ్ ఫిలిస్తీయులు ఎట్లున్నారో అట్లా ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నట్టుగా జగన్ ఉన్నాడు. ఇక్కడ యోనతాను మాట్లాడినట్టుగా అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైన రక్షించుడు యెహోవాకు అడ్డమా అని యోనతాను పలికినట్టుగా జగన్ గారు ఏమన్నారంటే, నేను బాగా ప్రార్థన చేస్తా, తర్వాత దేవునికి ఆ కార్యమును అప్పగించి ఊరుకుంటా, తర్వాత జరిగేది జరుగుతుంది. చూడండి, అది ఆయన చెప్పిన మాట. అట్లనే మనం కూడా ప్రభువుకు ప్రార్థన చేసి మనకు వస్తున్న కష్ట నష్టములను ఆయనకు అప్పగించి తర్వాత ఏం జరుగుద్ది అన్నది మనము ధైర్యంగా ఉండాలి. ఆయన ఎక్కడే కానీ ఇంత భయపడినట్టుగా, బెదిరిపోయినట్టుగా, ఇంతమంది గుంపు కూడా ఆయన మీద భయంకరమైన మాటలతోటి ఏదేదో హింసిస్తున్నా ఆయన తొనికినట్టుగా కూడా మనము చూడం. ఇంత స్ట్రెస్లో నుండి నువ్వు ఎలా తట్టుకుంటున్నావు? ఇంతమంది నీకు వ్యతిరేకంగా ఉండి నిన్ను నానా మాటలంటుంటే నువ్వు ఇంత ప్రశాంతంగా నవ్వుకుంటూ ఎలా ఉంటున్నావంటే, ఆయన చెప్పిన సమాధానము అది, నేను దేవునికి ప్రార్థన చేస్తా, ఏ సమస్య అయినను ఆయనకు వదిలిపెడతా, తర్వాత దేవుడే దాన్ని చూసుకుంటాడు. దాని తర్వాత మనం ఏ విధంగా జరుగుతుందని మనం చెప్పలేము కదా, ఆయనే చూసుకుంటాడు. ఆ ఫలితాల కోసం వేచి చూస్తా. ఆయన రాంగ్ అంటే రాంగ్, ఎస్ అయితే ఎస్ అవుతుంది అన్నట్టుగా చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా యోనతాను కూడా మనము కొద్దిమంది అయినా పర్వాలేదు రా అడ్డమా అని చెప్పేసి తన ఆయుధములు మోయిన వాయంతో చెప్తే, ఆ ఆయుధములు మోయివాడు నీ మనసులో ఉన్నదంతా చేయుము. ఆమేన్, హల్లెలూయా. ఏందంట? నీ మనసులో ఉన్నదంతా చేయుము. పోదాం రమ్ము, నీకు నేను తోడుగా ఉన్నా. హల్లెలూయా. నీ ఇష్టానుసారంగా నేను నీకు తోడుగా ఉన్నానని ఆయుధములు మోయివాడు యోనతానుతో అన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు యోనతాను ఏం ఆలోచన చేశాడంటే, అరే మనకు దేవుడు ఎట్లా మనకు జయముని ఇస్తాడు అన్న సంకేతం మనకి ఇప్పుడు కావాలి. ఎట్లా మనము జయిస్తామా ఓడిపోతామా అన్న సంకేతం మనకు కావాలి. మనకు చూడండి, కాబట్టి యోనతాను ఒక తలంపు తలిచాడు. యోనతాను ఏం చేశాడు? ఒక తలంపు తలిచాడు. ఏంటిదంటే, ఆయుధములు మోయివాడా నీవు నేను ఫిలిస్తీయుల దండుకు మనము కనపరుచుకుందాం. వారు మనల్ని చూసి, చూడండి, మేము మీ యొద్ద వచ్చే వరకు అక్కడ నిలువుడని చెప్పిన ఎడల వారి యొద్దకు పోక మనమున్న చోట నిలుచుదుము. మనల్ని చూసి వాళ్ళు ఏమని చెప్తారంట? మేమే మీ యొద్దకు వస్తాము అని చెప్పారనుకో, మనం బౌద్ధురై. అట్లయితే ఏమవుతాం? తప్పకుండా ఓడిపోతాం. కానీ వారు మనల్ని చూసి మా యొద్దకు రండిని చెప్పిన ఎడల యెహోవా వారిని మన చేతికి అప్పగించినని మనకు గుర్తు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, నా వద్దకు రారా అంటే దాని అర్థం ఏంటి? వాడు విర్రవీగుతూ అంటాడు. అప్పుడు వాడికి పని అయిపోయినట్టు లెక్క. మేమే మీ యొద్దకు వస్తామంటే ఇప్పుడు వాడికి బలం ఉంది, ధైర్యంగా ముందుకు వస్తూ ఉన్నట్టు లెక్క.
అప్పుడు వీళ్ళిద్దరు కలిసి యోనాతాను మరియు ఆయుధములు మోయేవాడు ఫిలిష్తీయుల దండునకు కనబరుచుకుంటే వాళ్ళు చక్కగా ఏమంటారంటే, మేము మీకు ఒకటి చూపిస్తాము, మా యొద్దకు రండి అని పిలిచారు వాళ్ళు. అప్పుడు వీళ్ళకు ధైర్యం దొరికింది. హల్లెలూయా. మనం ఏమైతే 2 సీట్లు వేసుకున్నాం, ఏంటిది, మనం 2 సీట్లు వేసుకున్నాం. మా యొద్దకు రమ్మంటే మనకు జయం, మేమే మీ యొద్దకు వస్తామంటే మనకు అపజయం. కాబట్టి సీట్లలో ఇప్పుడు వాళ్ళకి ఏం దొరికింది? జయం అనే చీటి దొరికింది. ఇప్పుడు మెల్లిగా వీళ్ళు పాక్కుంటా వాళ్ళున్న ప్లేస్కు వెళ్ళిపోయారు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వెళ్ళిపోయి వీళ్ళిద్దరే యోనాతాను ఆ దినము ఒక అరెకరం పొలము లేకపోతే ఎకరం పొలములో అంత మోయిన యుద్ధము ఒకరినొకరితో పోరాడుతూ ఇంచుమించుగా 20 మందిని చంపినట్టు చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఒకసారి చదవండి అమ్మ. 14. యోనాతానును అతని ఆయుధములు మోయివాడును చేసిన ఆ మొదటి ఉదయందు దాదాపుగా 20 మంది పడిరి. ఒక దినమున ఒక కాడి ఎడ్లు దున్ను 1/2 ఎకరము నేల పొడవున అది జరిగెను. ఆ 20 మందితోటి యోనాతాను పోరాటము ఎట్లా జరిగిందంట? 1/2 ఎకరము పొలము ఎంత ఉంటుందో అంత ఏరియా ప్రాంతంలో వారిని చంపినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మహాభయకంపము కలిగిందంట దండులోని వారికి, పొలములలో జనులందరిలోనూ. దండు కావలి వారిని దోపుడుగా అన్నను. నేల అదిరిపోయిందంట. అంతా మహా భూకంపంలాగా భయకంపం అన్నది కలిగింది ఫిలిష్తీయుల దండులో అంతా. అన్ని 30,000 రథాలు, 6,000 మంది గుర్రపు రౌతులు, లెక్కలేనంతమంది సైన్యం దోపుడుగాను. ఇవన్నీ నేల అదిరిపోయారు. అంటే భూకంపంలాగా నేల అదరటం అంటే ఏంటిది? భూకంపంలాగా అదరక ఈ భయము దైవికమని భావించిరి. అమ్మో, ఇది మాత్రము మామూలు మాటలు కాదురా, ఇది దేవుడు కల్పించిందే అని చెప్పి దండువారు బొత్తిగా చెదిరిపోయి ఓడిపోవటకు ప్రారంభించారంట. దానిని చూసి ఇంకా ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడెక్కడ దాక్కున్నారో వారందరూ కూడా లేచుకుంటూ వచ్చి వీళ్ళతో కలుసుకొని మళ్ళీ యుద్ధాన్ని చేసి వారందరినీ కూడా తరిమి వేసినట్టుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి మనకు ఏమి తెలియజేస్తుందంటే, మనకు వచ్చినటువంటి సమస్య సంఘమును కానీ, వ్యక్తి కానీ, కుటుంబానికి కానీ, ఎవరికైనా కానీ, ఇదిగో ఈ ఫిలిష్తీయుల దండు లాంటి అంత దండును మనం చుట్టుముట్టినా మనం ఏం వదలకూడదు? విశ్వాసము వదలకూడదు. మనకున్న ఈ కొద్ది ధనముతోనైనా లేకపోతే ఈ కొద్ది దాంతోనైనా మనం బ్రతకగలము. మనకున్న ఈ కొద్దిపాటి జీవితము లేకపోతే జీతంతో మనము గడపగలము. పెద్ద మొత్తంలో ఉంటేనే మనం జీవిస్తాం, లేకపోతే జీవించలేమని చెప్పేసి మనం ఏదో పిరికి వాళ్ళమై చనిపోవటానికి సిద్ధపడటానికి వీలు లేదు, లేకపోతే ఊరేసుకోవడానికి సిద్ధపడటానికి వీలు లేదు. కొంతమంది చూడండి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కొన్ని సమస్యలు వస్తే, అయ్యో ఇక ఈ భారం నుంచి నేను గట్టెక్కలేను, ఈ అప్పుల నుంచి నేను గట్టెక్కలేను, లేకపోతే నా కుటుంబాన్ని నా పిల్లల్ని నేను సాకలేను అనుకొని ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు ధైర్యాన్ని, విశ్వాసాన్ని కోల్పోయి వారందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కానీ యోనాతాను ఏమని చెప్తా ఉన్నాడు? వచ్చిన సమస్య ఎటువంటిదంట? సున్నతి లేనటువంటి సమస్య. అది ఎందుకు పనికిరానటువంటి సమస్య, దేవుని శక్తి ముందు అది నిలబడలేనటువంటి సమస్య. కాబట్టి మనకున్న కొద్ది దాంతో, కొద్ది విశ్వాసంతో మనము ఆ యొక్క వచ్చిన దుష్ట కార్యమును మనం జయించగలము అని మనం ధైర్యపడి ముందుకు అడిగి వేసినట్లయితే తర్వాత దేవుడు మన పక్షముగా ఇదిగో ఈ భూకంపము కంపం చేసి నేల ఆదిరి వారందరిలో కూడా ఏం చేశాడు? భయం అనేది వచ్చినప్పుడు ఇది దైవిక భయం అని చెప్పేసి పారిపోయి ఓడిపోయినట్టుగా మన జీవితంలో కూడా మనకు సమస్య అనేది పారిపోతుంది. మనల్ని దేవుడు అట్టి రీతిగా బయటికి మనల్ని తీసుకొని వస్తాడని ఈ దినం వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది.
హల్లెలూయా. అంతేకాదుగానే వచ్చిన సమస్యను బట్టి సౌలులాగా తొందరపడి మనం ఏ పని చేయకూడదు. మనకు వచ్చిన సమస్యను బట్టి చూడండి, సంఘంలో మనకు ఎవరు సహకరించటం లేదన్న తొందరపడి మనం ఏం చేయకూడదంట, ఆజ్ఞను అతిక్రమించకూడదు. అవివేకపు పనిగా మనము ఉండకూడదు. దానిని బట్టే సౌలు తన రాజ్యమును పోగొట్టుకున్నాడు, తన పిల్లలకు రాజ్యమును లేకుండా చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఫిలిష్తీయుల యుద్ధమందే ఆయనకు ఆల్రెడీ ఏం తెలిసిపోయింది, నీ రాజ్యము నీ దగ్గర నుంచి పోతుంది, నీ కుమారులు కూడా రాజ్యము పోతుంది, నీకు ఉండదు. ఆల్రెడీ దేవుడు తనకు ఇష్టానుసారమైన మనిషిని ఎన్నుకొని ఉన్నాడు అని కూడా అతనికి తెలిసిపోయింది. కానీ ఆ వ్యక్తి పేరేమిటో అతనికి మాత్రము తెలియదు. కాబట్టి ఈ యొక్క మాటలను బట్టి మనకు వచ్చిన సమస్య ఎంత పెద్దదైనా యోనతానులాగా విశ్వాసంతో ఉండి సౌలులాగా తొందరపడకుండా ఉండాలని వాక్యం మనకు తెలియజేస్తూ ఆజ్ఞ ప్రకారమే మనము వెళ్ళాలని ఈ దినం ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఈ వాక్యముని ఇచ్చి ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. తలలు వచ్చినట్టే మనం ప్రార్థన చేసుకుందాం.